గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఫ్లిప్కార్ట్లో లెహంగా అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 2 డేస్కి ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయింది. నేను ఆర్డర్ చేసిన లెహంగా అయితే సైడ్కి రిఫరెన్స్ పిక్ అనేది చూపెడుతున్నాను. అదే లెహంగా నాకు రిసీవ్ అయిందా లేదా, మెటీరియల్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి పడిందా లేదా అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపెడుతున్నాను కదా. నేనైతే ఆర్డర్ చేసినప్పుడు అయితే ఓన్లీ లెహంగా అయితే చూపెట్టాడు, హిప్ బెల్ట్ అయితే చూపెట్టలేదు. బట్ నాకైతే రిసీవ్ అయినప్పుడైతే హిప్ బెల్ట్ కూడా వచ్చింది. నాకైతే హిప్ బెల్ట్ అయితే లేస్ దానిపైన క్లాత్ వేసి స్టిచ్ చేసినట్టుంది. కింద పూసలు అనేది కూడా అటాచ్ చేసి సైడ్కి పోండి థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసి ఇచ్చాడు. ఫుల్ యావరేజ్ అని చెప్పాలి. హిప్ బెల్ట్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే సైడ్ పోర్ట్ అయితే పెట్టేస్తాను. అండ్ లెహంగా అయితే నేను స్టిచ్డే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకైతే అన్స్టిచ్డ్ లెహంగా అనేది రిసీవ్ అయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్స్టిచ్డ్ వస్తుందని. ఎందుకంటే నేను చూడలేదు. ఓన్లీ లెహంగా పిక్ చూసి నాకు బాగా నచ్చిందని ఆర్డర్ చేశాను. కింద చూడలేదు. కింద చూస్తే ఇప్పుడు అంటే డీటెయిల్స్లలో చూస్తే అన్స్టిచ్డ్ అనే ఉంది. కానీ పర్లేదు, నాకు లెహంగా అయితే బాగా నచ్చింది. సేమ్ ఏ ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అదే ప్రోడక్ట్ అనేది నాకు రిసీవ్ అయింది. నేనైతే ఫస్ట్ ఒకసారి లెహంగా ఏ విధంగా వచ్చింది, దుప్పటా ఏ విధంగా ఉంది, బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా వీడియో తీసి చూపెడతాను, చూడండి ఒకసారి అయితే. ఆ తర్వాత లెహంగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్కర్ట్ గురించి, తర్వాత దుప్పటా గురించి, తర్వాత బ్లౌజ్ క్వాలిటీ గురించి మూడింటిని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూస్తున్నారు సేమ్ ఏ విధంగా అయితే ఆర్డర్ చేశాను అదే ప్రోడక్ట్ అనేది నాకు రిసీవ్ అయింది. టోటల్ ఈ విధంగా ఉంది నాకైతే వచ్చిన ప్రోడక్ట్ అయితే. ఇప్పుడైతే నేను స్కర్ట్ గురించి చెప్తానండి. స్కర్ట్ అయితే చాలా చాలా బాగుంది. లెంత్ అనేది పొడుగు అనేది 42 ఇంచెస్ ఇచ్చాడు. కరెక్ట్ సైజు లెహంగాకి అయితే. క్లాత్ అయితే 4 మీటర్స్ క్లాత్ అనేది వచ్చింది. ఫుల్ స్మూత్ ఉంది క్లాత్ అయితే, చాలా సాఫ్ట్ ఉంది. బాగా నచ్చింది నాకైతే. ఎక్కడ పోగులు అనేది ఊడినట్టు అస్సలు లేదు. అండ్ వన్ థింగ్, ఈ మోడల్ చూస్తే నాకు ఏ మోడల్ గుర్తుకొస్తుందంటే నారాయణపేట లెహంగా అంటారు కదా, ఆ లెహంగా అయితే సేమ్ అదే మోడల్లో ఉంది. కానీ ఇక్కడ టిక్ గ్రీన్ ఉండడం వల్ల చెక్స్ అనేది ఉన్నాయి, క్లియర్గా ఓపెన్ అవ్వడం లేదు. నేనైతే ఒకసారి పేరప్ చేసి చూసాను. పిక్ అనేది చూస్తున్నారుగా, సైడ్కి అప్లోడ్ చేశాను. మనం వేసుకుంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంటుంది. అంటే పిన్స్ పెట్టి వేసుకొని చూసాను. అండ్ నెక్స్ట్ అయితే దుప్పటా క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. ఇదే దుప్పటా నేను అంతకుముందుకు నేను శారీని స్టిచ్ చేయించుకుందాం అనుకున్న లెహంగా. దుప్పటా గురించి అయితే నేను షాప్స్లలో అడిగితే 700, 800 కాస్ట్ చెప్పాడు. జస్ట్ 700 రూపీస్లో నాకు లెహంగా విత్ దుప్పటా అనేది ప్రొవైడ్ చేశారు. కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దుప్పటా క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. టోటల్లీ కట్ వర్క్ మోడల్లో వచ్చేసింది. గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. ఫుల్ థ్రెడ్ వర్క్, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్. ఎంత బాగుందంటే అంత బాగుంది. దుప్పటా అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ లెహంగా అయితే దుప్పటా కోసమే లెహంగా బై చేయవచ్చు. టోటల్లీ కట్ వర్క్ అనేది ఇచ్చాడు. ఫుల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ అక్కడక్కడ స్టోన్స్ అటాచ్ చేసి వచ్చేసి ఎక్కడ పోగులు అనేది ఊడినట్లేదు. దుప్పటా లెంత్ అయితే 2.5 మీటర్స్ వరకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇందులో జస్ట్ 1 మీటర్ ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్ పీస్ 1 మీటర్, దుప్పటా లెంత్ అయితే 2.5 మీటర్స్. అండ్ బాటమ్ కట్ మోడల్ అయితే ఓన్లీ 4 మీటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఏ విధంగా టర్న్ అవుట్ అయిందనేది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి కావాలంటే బై చేయొచ్చు. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఆల్.